ప్రభునందు ప్రియులారా, ఎల్లప్పుడూ నూనె నీ దివిటీలో ఉండాలి. నూనె లేకపోతే నువ్వు చాలా నష్టపోతావు. నూనె లేకపోతే నువ్వు చాలా పోగొట్టుకుంటావు. బైబిల్ గ్రంథంలో మీకు ఒక ఉదాహరణ, ఒక ఉపమానం నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఒక ఉదాహరణ, ఒక ఉపమానము యేసు ప్రభువు వారు తెలియజేశారు. 25వ అధ్యాయం మీకు అందరికీ తెలిసిన ఉపమానమే. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. ఇక్కడ 10 మంది కన్యకలను గురించిన ప్రస్తావన పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. 5 మంది ఏమో బుద్ధి కలిగిన కన్యకలు, 5 మంది ఏమో బుద్ధి లేని కన్యకలు. ఎందుకు దేవుడు ఈ 10 మందిని 2 గుంపులు చేశాడు? 2 గుంపులకు 2 పేర్లు పెట్టాడు. 5 మంది ఏమో బుద్ధి లేని కన్యకలు, 5 మంది ఏమో బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి లేని కన్యకలు ఎందుకని బుద్ధి లేని కన్యకలనే పేరు పొందారు? జ్ఞానము లేదు, మైండ్లెస్. ఎన్నిసార్లు చెప్పినా వినని స్వభావం, మార్చుకొనని స్వభావం, సరిదిద్దుకొనని స్వభావం. సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు నీవు వెలిగించబడటానికి, నిత్య మహిమను స్వతంత్రించుకోవడానికి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సకల ఆశీర్వాదములన్నింటిని అనుభవించడానికి ప్రవక్తలను, అపోస్తలులను, కాపరులను దేవుడు వాడుకొని ప్రతి పునరుత్థాన దినమందు నీకు కావలసిన మాటలను అందిస్తాడు. కానీ నీవే సరిగ్గా వినవు, నీవే సరిగ్గా శ్రద్ధ పెట్టవు. శ్రద్ధ పెట్టకపోతే, వినకపోతే నీ జీవితం ఎలా మార్చబడుతుందంటే బుద్ధి లేని కన్యకగా మార్చబడుతుంది. 10 మందిలోనే ఉంటావు, బుద్ధి కలిగిన వాళ్ళ మధ్యలోనే ఉంటావు, కానీ బుద్ధి నీకు రాదు. ఎందుకు? శ్రద్ధగా వినవు, గ్రహించవు, చదువుతుంటావు, కానీ నీ ఆత్మీయ జీవితానికి కావలసిన విషయాన్ని నీవు తీసుకో, దాన్ని అంగీకరించవు, స్వీకరించవు. నీ నడక, నీ పడక, నీ ప్రవర్తనను సరిచేసుకోవడానికి ఇష్టపడవు. ఈ బుద్ధి లేని బుద్ధి కలిగిన కన్యకలు ఇద్దరు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? పెండ్లి కుమారుని కోసం. వీరు వెళుతూ వీరి చేతిలో దివిటీలు పట్టుకొని వెళ్ళారు. 10 మంది చేతిలో 10 దివిటీలు ఉన్నాయి. పెళ్లి కుమారుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పెళ్లి కుమారుడు రావటం కాస్త ఆలస్యమై 5 మంది ఏమో వారు దీపాలు తీసుకొని వెళ్ళి ఆ దీపాలతో పాటు నూనెను కూడా తీసుకొని వెళ్ళారు. ఆలస్యం అయింది. ఆరిపోతున్న దీపంలోనికి మళ్ళీ ఏం పోశారు? నూనెను పోశారు. కానీ కొంతమంది మాత్రం, ఈ 5 మంది మాత్రం దీపాలు మాత్రం తీసుకెళ్లారు, నూనెను తీసుకెళ్ళారు. ఎందుకు? బుద్ధి లేదుగా. దీపం వెలుగునివ్వాలంటే నూనె కావాలని, నూనె అవసరం ఉందని, నూనె లేకపోతే దీపం నిత్యం వెలగదని మర్చిపోయాడు. బోధించినా వినలేదు, చెప్పినా సరి చేసుకోలేదు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రభు యొక్క రాక ఆలస్యమైన జీవితంలో ప్రభు నిమిత్తం శ్రమలు, పరిస్థితులు, ప్రతికూలతలు ఎదురైనా వాటన్నిటిలో నీవు జయ జీవితము కలిగి ఉండాలంటే నీతో పాటు ఏముండాలి? పరిశుద్ధాత్మను, నూనె ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనే చూడండి ఏమని చెప్పబడిందో. 7, 8 వచనాలు చూడండి. లేచి తమ దివిటీలను చక్కపరిచిని గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు అయ్యో ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడి. బుద్ధి గల వారిని అడుగుతుంది, మీ నూనెలో కొంచెం మాకియండి. ఎందుకు? నూనె నీకు అవసరమని తెలియదు.
ఈ చివరి దినములలో నీవు నిత్యము వెలగాలంటే నీకు అవసరమైనది ఏమిటంటే పరిశుద్ధాత్మను నూనె. హల్లెలూయా. నీతో కొంచెం కొంచెం కాదు, పరిశుద్ధాత్మను నూనె సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, నువ్వు నిత్యము వెలగాలంటే పరిశుద్ధాత్మను నూనెతో ప్రతి దినము నింపబడాలి. హల్లెలూయా. ఒకరోజు పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చాడు, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, అయిపోయింది అనుకోవటం నీ పొరపాటు. అదే పొరపాటు వాళ్ళు చేశారు. నూనె ఉంది కదా, పర్వాలేదులే, దీపాలు వెలుగుతాయి అనుకున్నాను. నూనె నీతో కొంచెం కాదు ఉండాల్సింది, సమృద్ధిగా ఉండాలి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు పరిశుద్ధాత్మను నూనె నీలో పోయబడాలి. దివిటి నీ ఆత్మీయ జీవితాన్ని సూచిస్తుంది, నూనె పరిశుద్ధాత్మను సూచిస్తుంది. కొంచెము కాదు, నీకు ఉండవలసిన ఆత్మ యొక్క నింపుదల. 1 రోజు 2 రోజులు కాదు, ప్రత్యేకమైన కూడికలప్పుడో ప్రత్యేకమైన కార్యక్రమాలప్పుడో కాదు, ప్రతిరోజు పరిశుద్ధాత్మను నూనె దివిటి అనే నీలో పోయబడాలి. నీ ఆత్మీయ జీవితం వెలగాలంటే పరిశుద్ధాత్మను నూనె ప్రతిరోజు పోయబడాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ అనుభవం కొరకు ప్రతిరోజు వేడుకోవాలి.